బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు ఫుడ్ సమాచారం. ఈరోజు ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించే ప్లేస్ గుంటూరులో చాలా 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 ఫేమస్ అనమాట. ఇక్కడ దొరికే స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు ఇలా అన్ని రకాలు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అసలు ఏమేమి దొరుకుతాయి, ఇది ఎక్కడుంది, ఇవన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. వచ్చేసింది కదండి, చాలా స్వీట్స్, హాట్స్కి ఈ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. గుంటూరులో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. వచ్చేసి లక్ష్మీపురంలోని సాంప్రదాయ పిండి వంటలు. అడ్రస్ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చాలా రకాల స్వీట్స్ దొరుకుతాయి. స్పెషల్గా వీళ్ళ దగ్గర దొరికే సున్నుండలు, అలాగే మిల్క్ బర్ఫీస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు రసమలై కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని రకాల బెంగాలీ స్వీట్స్, సున్నుండలు, పప్పుండలు, నువ్వుల ఉండలు, ఇలా చాలా హెల్తీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. స్వీట్స్తో పాటు హాట్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ గుంటూరులో చాలా వరకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా పార్టీ కానీ జరుగుతుందంటే స్వీట్, హాట్ ఇక్కడ నుండే చాలామంది ఆర్డర్ చేసుకుని తీసుకువెళ్తూ ఉంటారు. అంత టేస్ట్ బాగుంటుంది. మరి ఇక్కడ ఓన్లీ స్వీట్, హాటే కాకుండా పచ్చళ్ళు కూడా దొరుకుతాయి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు కూడా దొరుకుతాయి. లాస్ట్ వీడియోలో నాన్ వెజ్ పచ్చళ్ళు ఎక్కడ దొరుకుతాయని కామెంట్ చేశారు. ఇక్కడ నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు కూడా దొరుకుతాయి. అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఈ ప్లేస్ ఎలా పెట్టారు, ఇవన్నీ ఓనర్ని అడిగి తెలుసుకుందాము. మీ పేరు? రాఘవేంద్ర అండి. ఓకే రాఘవేంద్ర గారు, ఈ పిండి వంటలు అనేది ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నారండి? ఇక్కడ వచ్చేటప్పటికి 2019లో స్టార్ట్ చేసామండి. అంతకుముందు ముందు 2009 నుంచి మేము ఈ స్వీట్ షాప్ ఫీల్డ్లో ఉన్నాం. మేము 99లో ఇది స్టార్ట్ చేసింది. అసలు ఈ వర్క్ నేర్చుకోవడం కానీ. ఓకే అండి, ఇప్పుడు ఈ పిండి వంటలతో పాటు ట్రెడిషనల్ పిండి వంటలు కూడా నాకు తెలుసు. అంటే మేము ఏమన్నా అక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. మా హౌసెస్లో ఉన్న పార్టీ జరిగినా కూడా మేము తీసుకెళ్తాం. ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీకు స్టోరీ ఉంది? స్టోరీ అంటే మాకు ఇంకా మన నిద్ర లేచిన కానీ ఇదే పని. పొద్దున్నే 7 స్టార్ట్ అయితే నైట్ 11 దాకా ఇదే జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీతో కొంచెం దగ్గరుండి చూసుకుంటాం. ఇంకా మాకు వేరే ధ్యాస కూడా ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇదే వర్క్లో ఉంటాం కాబట్టి సక్సెస్. ప్రతి ఐటము కస్టమర్కి ఏంటంటే ఫ్రెష్ వెళ్ళేది చూస్తామని ఫస్ట్. ఈరోజు నిల్వ ఉన్నదని కస్టమరు అడగలేదని అడిగారని కాకుండా నిల్వ ఉండే ఐటమ్ ఏదైనా సరే డస్ట్బిన్లో పడేస్తామండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఒకళ్ళైనా మీ బ్రదర్స్ అలా చేస్తారండి? మొత్తం మా ఏ స్టోర్లో అయినా సరే ఫస్ట్ చేసే కస్టమర్ ఏంటండి తీసుకెళ్ళి, ఇప్పుడు ఇంత రద్దీగా ఉండే కారణం ఏంటంటే తీసుకెళ్ళే ప్రతి ఐటము కస్టమర్కి చాలా బాగుండాలండి ఫస్ట్. ఇప్పుడు మా దగ్గర నుంచి ఒక 10 ఐటమ్స్ తీసుకెళ్తే కనీసం 9 ఐటమ్స్ వాళ్ళకి నచ్చాలి. నచ్చకపోతే వాళ్ళు రారు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ రేటు గురించి ఎవరు ఆలోచించట్లేదండి. బెస్ట్ క్వాలిటీ తీసుకెళ్ళే ప్రతి ఐటమ్ బాగుండాలి. పికిల్స్ కానీ, కారపళ్ళు కానీ, స్వీట్స్ ఏవైనా సరే ప్రతిదీ చాలా బాగుంటుంది. ఎక్కువ స్టాక్ కూడా పెట్టమండి. కస్టమర్కి ఏ రోజు ఎంత పోతుందంటేనే అంతే స్టాక్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ చేసి 2 రోజులు అమ్మటం అదే ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఐటమ్స్ తయారు చేస్తారు కదండి, మీరు ప్రజెంట్ డెలివరీస్ ఏమైనా ఇస్తారా? లేకపోతే ఇప్పుడు స్విగ్గీలో ఉంటుందండి డెలివరీ. నెక్స్ట్ ఆన్లైన్లో ఇప్పుడు మాది సాంప్రదాయ పిండి వంటలని యాప్ డౌన్లోడ్ చేస్తున్నాము. మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే యూఎస్ నుంచి కానీ అదర్ కంట్రీస్ ఎక్కడి నుంచి అయినా సరే మేము డెలివరీ చేస్తాం. కొరియర్ ఛార్జెస్ వరకు సపరేట్గా ఎక్స్ట్రా ఉంటాయండి అవి. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడికి ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మనం ఫోన్ చేసి ఇస్తారంటే ప్యాకింగ్ చేసి ఇస్తారా, లేకపోతే వచ్చి తీసుకెళ్ళాలంటారా? వాళ్ళ కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేస్తామండి. ఎలా అంటే కొంతమంది యూఎస్లో ఉంటారు, మా దగ్గర ఎప్పుడో తీసుకెళ్ళి ఉంటారు. ఫోన్ చేస్తే వాళ్ళకి మేమేం చేస్తామంటే కొరియర్ బిల్లు, ఈ బిల్లు 2 చదువుతాం, ఇంత బిల్లు అయిందని. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమరు మాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, మేము డెలివరీ క్లిక్ చేస్తాం కొరియర్కి.
సార్ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు లేకపోతే ఓన్గా ప్రిపేర్ చేస్తారు? నేను ఇక్కడ ఎస్వీఎల్ కాలనీలో అన్నమనేని శివకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర ఎప్పుడు 1999లో ఆవిడ దగ్గరికి వచ్చాను. ఇంకా అక్కడ 700 రూపాయలు ఎంప్లాయీగా జాయిన్ అయ్యా శివకుమార్ గారి దగ్గర. అంటే మీరు ఎంప్లాయీగా స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. ఇంకా ఆవిడ శివకుమార్ గారి దగ్గర మా గురువు గారు ఆవిడేనండి. ఇంకా మా స్టార్టింగ్ నుంచి ఇంకా ఆవిడ దగ్గరే 15 సంవత్సరాలు వర్క్ చేసుకుంటూ 2009లో విద్యానగర్లో రాఘవేంద్ర అని స్టార్ట్ చేసాం. అప్పుడు ఆవిడ కొంచెం సపోర్ట్ ఇచ్చారు మాకు. ఒక ఇలా పెడదామని ఆలోచన ఉందంటే ఆమె పెట్టించింది 2009లో. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి పెట్టుకుంటా వస్తున్నాం. అప్పటి నుంచి ఇక సక్సెస్ పెట్టుకుంటారు. అది అయినాక తర్వాత ఒక్కొక్కటి ఇప్పటికి టౌన్లో 5-6 చోట్లు ఉన్నాయండి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి వాళ్ళు వేయరండి బిజినెస్లో. జాయింట్ ఫ్యామిలీ కలిసే ఉంటాం కానీ బిజినెస్ వరకు ఎవరి వాళ్ళు చేసుకుంటాం. ఓకే సార్, ఇంకొకటి నేను అక్కడ గమనించాను రాని అక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ పర్పస్ ఏంటంటే అవి ఎంగేజ్మెంట్ కానీ ఓకే అంటే ఇక్కడ మీరు డెకరేషన్ ఏదైనా ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకి ఎంగేజ్మెంట్లు ఏమి ఉన్నాయి చూడండి, వాళ్ళు ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా 9 రకాలు 11 రకాలు అలా ఇస్తారు. అలా మేము డైరెక్ట్గా చేసి ఇస్తామండి ఎంగేజ్మెంట్. ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. కస్టమర్కి ఏంటంటే మొత్తం రెడీ చేసి ఇస్తామండి. డెలివరీ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ పండగ సీజన్లో ఈ సంక్రాంతికి ఇక్కడ నుండి స్వీట్స్ తీసుకెళ్ళి ఎలా ఉన్నాయో టేస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.